అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనము ఈరోజు యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు. అంటే మన దేశం అంటే దేవుడు మర్చిపోయిండు, మనని చూడలేదు, అట్లాంటి దేశం కాదు మన దేశం. ఎందుకంటే మనకి దేవుడు స్వాతంత్రం ఇచ్చిండు. చాలామంది కష్టాల వల్ల దేవుడు కూడా మనకి సహాయం చేసి మనకి స్వాతంత్రం ఇచ్చిండు. అంటే దేవుడు మనం ఎప్పుడు మర్చిపోలేదు మన దేశాన్ని. ఇంకా మళ్ళీ ఇంకేముందంటే, పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు. అంటే మన దేశం పాడైంది అని మనం అంటే ఎక్కడ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మన దేశం చాలా మంచిది. మనం ఎప్పుడైతే ఇంకా ఎక్కువ ప్రేయర్ చేస్తూ ఏం పాపం లేకుండా చాలా మంచిగా ఉంటామో అప్పుడు మన దేశంకి మంచి పేరు అనేది వస్తుంది. ఆల్రెడీ దేవుడు అంటుంది ఏమనంటే, మనం మర్చిపోయిన వాళ్ళం కాదు, మన దేశం కూడా పాడైందనే పేరు రాదు. అయినా కానీ మనం ట్రై చేయాలి ఇంకా చాలా మంచిగా, ఎలాంటి పాడైన దానిలాగా ఉండకుండా మనం ఇంకా ఉండాలి. మనం దేవుడిని ఇంకెప్పుడు అడుగుతూ ఉండాలి మన దేశాన్ని మార్చమని. మన దేశంలో చాలామంది రక్షణ పొందలేదు కాబట్టి మనం ఇంకా అడగాలి. దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చిండు, చాలా చేసిండు, మనం మర్చిపోలేదు, అన్నీ చేసిండు. కానీ మనం దేవుడిని ఇంకా చాలామంది రక్షణ పొందాలి అని కూడా అడగాలి. అంటే మనం మర్చిపోయిన వాళ్ళం కాదు, ఇంకా మనం మర్చిపోకుండా ఇంకా ఉండేటట్టు మనం దేవుడిని అడగాలి. ఎందుకంటే దేవుడు మనకి మర్చిపోకుండా ఇంత చాలా గ్రేట్ స్వాతంత్రం అనేది మనకి ఇచ్చిండు. అంత గ్రేట్ స్వాతంత్రం మనకి రావడం వల్ల మనం ఇప్పుడు ఇంత చాలా హాయిగా బతుకుతున్నాం. అంటే అక్కడ చాలామంది చేసిండ్రు, కానీ అక్కడ దేవుడు లేకపోతే మనకి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చేది కాదు. కానీ దేవుడు మనతో ఉండి మనని మర్చిపోకుండా, మన దేశం పాడైనది ఏం లేనిది అట్లాంటిది కాకుండా మన దేశాన్ని చాలా మంచిగా స్థిరపరిచిండు, మనకి స్వాతంత్రం ఇచ్చిండు, మనని మర్చిపోలేదు. ఇప్పుడు మనం ఇంత హాయిగా బతుకుతున్నాం. ఒకవేళ మనకి ఇంకా స్వాతంత్రం రాలేదనుకో మనం ఏం చేయలేకపోతాం. కానీ మనకి దేవుడు స్వాతంత్రం ఇచ్చి చాలా సహాయం చేసి, దేవుడు మనకి ఒక రకంగా మనకి చాలా దేవుడు కాబట్టి దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చిండు. కానీ మనని మర్చిపోకుండా ఉన్నాడు. దేవుడు ఎవరిని మర్చిపోకున్నా కానీ మన దేశాన్ని మాత్రం మర్చిపోకుండా ఉన్నాడని మనకు చెప్పిండు. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.